ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి పన్నిద్దరు ఆళ్వారులలో అవయవీభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలా మంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. వారు రచించినటువంటి దివ్య ప్రబంధ 4 వేద సారభూతములుగా 4 దివ్య ప్రబంధాలుగా అక్కడ వెలుగొందుతున్నాయి. దాదాపు 1298 పాసురాల్ని వారు అనుగ్రహించారు. 39 దివ్య దేశాల్ని వారు మంగళాశాసనం చేశారు. అటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్య తిరునక్షత్ర మహోత్సవం తమిళ వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో మనకు వస్తున్నది కనుక శ్రియపతి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యందు వారు సంపూర్ణ శరణాగతి చేశారు నమ్మాళ్వారు. అటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్యమైనటువంటి దివ్య ప్రబంధముల వైభవాన్ని, అదే ప్రకారం భగవంతుని యొక్క స్వరూపరూపకుల విభవాలంతా కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి పండిత గోష్ఠి నిర్వహించబడుతున్నది. నల్లాన్ చక్రవర్తుల సుధాలక్ష్మి తాయారు వారు ఆళ్వారులు 4 అవస్థలను పొందారు, అంటే స్వీకరించారు. ఆ 4 అవస్థలు అనేది స్వావస్థ అని చెప్పుకున్నాను, తాయిమార్ అవస్థ అని చెప్పుకున్నాను, తోழிమార్ అవస్థ చెప్పుకున్నాను, నాయకి అవస్థ చెప్పుకున్నాను. లోకంలో ఆ నాయకుణ్ణి నాయకి ఏ ప్రకారంగా ఆకట్టుకుంటుంది, ఎటువంటి భావనతో అతని దగ్గరికి వెళ్తుంది, అలాగే అమ్మ ఏ ప్రకారంగా తన యొక్క కూతురి యొక్క అవస్థను ఆ చెప్పేటువంటి అవస్థలంతా కూడా మనం కూడా ఒకసారి తెలుసుకోవాలి. కనుక సుధాలక్ష్మి తాయారు వారు 4 అవస్థల్లో ఒక 2 అవస్థల్ని చెప్పమని ప్రార్థిస్తూ ఉన్నాము వారిని. ఆళ్వార్లు తమ స్వరూపంతోనే చెప్పినటువంటి కొన్ని పాసురాలు, అలాగే తాయిమార్ అవస్థ, తల్లిగా ఆ పాత్రలో తాను ఇమిడిపోయి చెప్పినటువంటి పాసురాలు కొన్ని, అలాగే నాయిక అవస్థ, పరమాత్మ నాయకుడే తాను నాయకిగా ఉంటూ పిరాట్టి అవస్థని పొంది తెలియజేసినటువంటి పాసురాలు, అలాగే తోழிమార్ అవస్థ, సఖి అవస్థ, ఆ నాయకి పడేటువంటి ఆ విరహ వేదన, ఆ తల్లి నాయకిని మందలిస్తూ చెప్పేటువంటి మాటలు, ఇవన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ సమన్వయం చేస్తూ ఈ 2 అవస్థలకి కూడా ఒక సఖిగా ఉన్నట్లుగానే చక్కగా నమ్మాళ్వార్ల యొక్క నాయిక విరహ వేదనని అర్థం చేసుకుంటూ తోడుగా ఉండి చెప్పేటువంటి పాసురములు. ఈ క్రమంలో నమ్మాళ్వార్లు ఎందుకు ఇన్ని అవస్థలు, అంటే ఇటువంటి ఒక దశలు పొందటం ఏమిటి అనేటువంటి ఒక క్రమాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, పరమాత్మే పరమ పురుషుడు, స్త్రీ ప్రాయమితరం జగత్, సకల జీవులు అన్నీ కూడా స్త్రీ ప్రాయములే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే అసలు ఈ సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉండడం చేత ఆళ్వార్లు పరమాత్మని పొందాలి అనేటువంటి ఒక ఆర్తి అధికమై ఉండడం చేత వారు ఇట్లా పరమాత్మను విడిచి ఉండలేనటువంటి ఒక స్థితిని పొందారు. అయితే నవవిధ సంబంధాలు కూడా పరమాత్మతో ఈ జీవాత్మకు ఉన్నటువంటి ఒక క్రమాన్ని పెద్దలు తెలియజేస్తారు. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాధ్యం అనూదిత అని పరమాత్మతో ప్రతి జీవాత్మకి కూడా ఈ సంబంధం ఉంటుంది. ఈ సంబంధ జ్ఞానం కలగటమే, ఆ కలిగిన తర్వాత పరమాత్మని విడిచి ఉండలేనటువంటి ఒక స్థితి కలగటము అనేటువంటిది. అయితే మనకి ఎట్లా తెలుస్తుంది ఇటువంటి దశలు ఆళ్వార్లు కలిగాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే, ఆళ్వార్లు అందించినటువంటి ఈ తిరువాయిమొഴി పాసురాల యొక్క అర్థ విశేషాలని గనక తెలుసుకున్నట్లయితే చక్కగా అది అవగతం అవుతుంది.
వారు ఎంతగా భగవద్ అనుభవంలో, భగవత్ కళ్యాణ గుణానుభవంలో అవగాహించారనేటువంటివి ఆ పాసుర అర్థ విశేషాలని, వ్యాఖ్యానాన్ని తెలుసుకున్నప్పుడు చక్కగా అవగతం అవుతుంది. భగవంతుడి యొక్క కళ్యాణ గుణములు అనేటువంటివి అనుభవిస్తూ దానిలో తాదాత్మ్యం చెంది వ్యామోహాన్ని పొందినటువంటి ఆళ్వార్లు ఈ నాయికావస్థని పొందుతూ కూడా పరమాత్మ యందు ఉండేటువంటి ఆర్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి దశలు, ఆ దశల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒక స్త్రీకి ఎట్లయితే 7 దశల్ని చెప్తూ ఉంటారు, మనకి తమిళ కావ్య ప్రబంధాల్లో చక్కగా వివరిస్తూ ఉంటారు. అలా వివరించడంలో పేదై, పిదుంబై, మంగై, మడందై, అరివై, తెరివై, పేరిళం పెణ్ అని ఇటువంటి దశలను చెప్తారు. ఈ దశల ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే 7 సంవత్సరాలలో బాల్యావస్థ, 13 సంవత్సరాలు వచ్చేసరికి కౌమారావస్థ, ఇట్లా ఎట్లా అవస్థలు ఏర్పడుతూ దశలు ఏర్పడతాయి కదా. అట్లాగే భగవంతుడి యొక్క భక్తి అనేటువంటి ఆ క్రమంలో ఆళ్వార్లు కూడా ఇటువంటి దశలు ఏర్పడుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ముందు భగవంతుడి యందు మనకి అనురక్తి అనేటువంటిది ఏర్పడడం, అలాంటి ఒక అభిలాష కలగటము. ఈ ఆళ్వార్లకి అభిలాష ఏర్పడింది, భగవంతుడిని దర్శించాలి అనేటువంటి ఒక అభిలాష. మరి అది ఏర్పడిన తర్వాత ఏ దాన్ని మనం పొందాలనుకుంటున్నామో దాని గురించి చింతన అనేటువంటిది ఆరంభం అవుతుంది. అలా చింతనం అనేటువంటిది చేయటం ఆరంభించారు. స్మరించటము అంటారు. ఒకదాన్ని స్మరించిన, ఒక విషయాన్ని స్మరిస్తున్నప్పుడు దేన్ని మరి పదే పదే మనం పొందాలనుకుంటున్నామో దాన్ని గురించి అనుస్మరణము అనేటువంటిది మొదలవుతుంది. అనుస్మృతి అంటే ఒకసారి స్మరించి విడిచిపెట్టడం కాకుండా నిరంతరము దాన్నే స్మరించేటువంటి ఒక స్థితిని చెప్తారు. అలాగే ఇచ్ఛ అంటే అది తప్పకుండా అనుభవించి తీరాలి అనేటువంటి ఆశ అధికం అవటాన్ని చెప్తూ ఉంటారు. అలాగే త్వర, ఒక అద్భుతమైనటువంటి అనుభవం చెయ్యాలి అనేటువంటి విషయం పట్ల అది వెంటనే పొందాలి అనేటువంటి ఒక త్వర ఏర్పడడం, దాన్నే ప్రాప్య త్వర అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. భగవత్ ప్రాప్తి యందు త్వర అనేటువంటిది. అలాగే పరభక్తి, మయర్వరమదినలం అన్నట్లుగా ఆళ్వార్లకి భక్తి రూపాపన్న జ్ఞానం, అజ్ఞానలేశం కొంచెమైనా లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానం కలగటం చేత వారికి భగవంతుడిపై అత్యంత అభినివేశం ఏర్పడడం జరిగింది. అలాంటి వైభవంలో ఇది పరభక్తి అనేటువంటిది. తర్వాత పరమభక్తి స్థితిని చెప్తారు. ఇలా ఇన్ని దశలు, ఈ సప్త అవస్థలు కూడా ఆళ్వార్లకి కలిగినటువంటి వైనాన్ని తెలియజేస్తూ, అలాగే నాయిక అవస్థలో ఉన్నప్పుడు విరహ వేదన సహించలేనటువంటి ఆళ్వార్లు పక్షులని దూతలుగా పంపించడం, అంటే చుట్టూ కనిపించేటువంటివన్నీ కూడా తనకి సహకరిస్తాయి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి, భగవంతుడికి తన యొక్క సందేశాన్ని తెలియజేయడానికి అని భావించేటువంటి ఒక స్థితిని కూడా పొందుతారు. ఆ విధంగా పక్షుల్ని దూతలుగా పంపించడానికి ప్రార్థిస్తారు. నా పరమాత్మ అయినటువంటి వామనమూర్తి చేత కొలవబడినటువంటి భూమి ఇదంతా అంటూ భూమిని తడుముతూ చెప్పేటువంటి ఒక మాట. అలాగే వెన్నై తొழுது, ఆకాశం కేసి చూసి అవన్మేని వైకుంఠం, ఇదిగో మా స్వామి ఉండేటువంటి, వేంచేసి ఉండేటువంటి ఈ వైకుంఠం అన్నట్లుగా ఆకాశాన్ని చూస్తూ చెప్పడము. ఆ సముద్రవర్ణుడైనటువంటి ఆ పరమాత్మ అని చెప్పి సముద్రాన్ని చూసినప్పుడు పరమాత్మని చూసి ఆయన యొక్క తిరుమేని సౌందర్యాన్ని తలుచుకొని అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఈ నాయికి ఏ విధంగా ఈవిడ యొక్క దుఃఖాన్ని నీకు నేను తెలియజేయగలను అన్నట్లుగా తాయిమారవస్థగా తెలియజేస్తున్నారు ఆ యొక్క నాయికి యొక్క దుఃఖాన్ని అంతటినీ కూడా. ఈ విధంగా ఆళ్వార్లు తాయిమారవస్థ, నాయిక అవస్థ ఈ రెండు కూడా మారుతున్నప్పటికీ కూడా తమ యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ఆ శేషత్వ జ్ఞానాన్ని, పారతంత్రిక జ్ఞానాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఆ పాసురాల్లో ప్రకటిస్తూనే ఉంటారు. అలా నిరంతరము కూడా భగవంతుడికి పరతంత్రులై ఉండడం అనేటువంటి తమ యొక్క స్వభావాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. ఈ రకంగా ఆళ్వార్లకి ఇటువంటి స్థితిని కల్పించడంలో పరమాత్మ కూడా ఒక లాభాన్ని ఆశించారట. ఏమిటది అంటే, ఎందుకు ఆళ్వార్లు ఇంత దుఃఖిస్తున్నారు కదా, ఇంత బాధ పెట్టడం ఎందుకు అని నంజీయర్ అనేటువంటి మహానుభావులు దుఃఖపడుతూ ఉన్నారట. ఈ రకంగా ఎందుకు అని దానికి భట్టర్వారు చెప్తున్నారట, అలా దుఃఖ పెట్టడం అనేది ఎందుకు అంటే భగవంతుడి యొక్క స్వభావం ఏమిటో చెప్తున్నారు అక్కడ. భగవంతుడి యొక్క శ్రీపాదములు చేరాలి అంటే ఆ జ్ఞానం తప్పక అవశ్యము కావాలి. కాబట్టి ఈ విధంగా పరమాత్మ అనుగ్రహించినటువంటి వైభవాన్ని ఆళ్వార్ల యొక్క
విరహావస్థ ద్వారా కూడా అనేకమైనటువంటి విషయాలను అందించడం జరిగింది. జై శ్రీనారాయణ. ఆళ్వార్ల యొక్క ఆర్తి, ఆళ్వార్ల యొక్క ఉబలాటం, ఆళ్వార్ల యొక్క కుతూహలం భగవంతుని యందు ఏ ప్రకారంగా ఉంటుంది, ఏదో ఒక మార్గాన్ని అవలంబించి భగవంతుణ్ణి చేరుకోవాలి. అందువల్ల ఇటువంటి అవస్థలంతా కూడా ఆవిడ పొంది, అంటే పరాంకుశ నాయకిగా, అదే ప్రకారంగా ఆ విశేషంగా తల్లిగా, చలికెత్తగా మారి భగవంతునుడు విన్నవించుకున్నటువంటి విషయాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. అంటే ఒక తల్లి తన యొక్క బిడ్డ పడేటువంటి బాధను ఎప్పుడు కూడా సహించదు. ఈవిడ బాధపడినా కూడా పర్వాలేదు, కానీ తన బిడ్డ ఎప్పుడు కూడా బాధపడకూడదు. అందువల్ల ఆ ప్రకారంగా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక త్వరాతిశయాన్ని ఇక్కడ తెలియజేశారు. చక్కటి విషయాన్ని తెలియజేయడం మీకు ధన్యవాదాలు.